సోనియా టూ బ్యాడ్ అసలు. ఎవరి గురించో చెప్పట్లేదు కానీ ఎవరో హౌస్ లో ఉండే వాళ్ళతో లేకుంటే బయట విషయాలు తీసుకొచ్చింది తెలీదు, హౌస్ లో ఉండేవాళ్ళు అనుకుంటా. నువ్వు బట్టలు సరిగా వేసుకోవడం తెలియదంట విష్ణుప్రియకి. పక్కన కూర్చున్న వ్యక్తికి అన్కంఫర్టబుల్ గా ఉంది అని చెప్పినా కూడా అది తెలుసుకుని పక్కకు జరగడం కూడా తెలియదంట. చాలా ఓవర్ స్టేట్మెంట్స్. దానికి మూమెంట్ లో అనిందయ్యా, చాలా ఓవర్ స్టేట్మెంట్ పాజ్ చేసింది. అది ఏంటంటే, నీకు ఫ్యామిలీ లేదేమో, ఎవరు చూడరేమో గానీ నాకు ఫ్యామిలీ ఉంది, నన్ను చూస్తారు. ఆ మాట మాట్లాడింది. అసలు ఇది ఏం మాట అది? నీకు ఫ్యామిలీ లేదేమో, విష్ణుప్రియ మదర్ లేరు, ఫ్యామిలీ లేదేమో నాకుంది. ఏంటది? ఎంత దారుణమైన స్టేట్మెంట్ అంటే నాకు సార్ ఖచ్చితంగా అడగాలి. ఇది నోటికి ఏదొస్తే అది మాట్లాడదు సోనియా, జనాలు చూస్తున్నారు, బాగోదు. కొన్ని సెన్సిటివ్ ఇష్యూల్ని ఎంత లాగాలో అంతే లాగాలని చెప్తే బాగుంటుంది, సోనియాకి మంచిది. ఎందుకంటే నీకు ఫ్యామిలీ లేదేమో నాకుంది వాళ్ళు చూస్తారనగానే దాన్ని కూడా సింపతికి వాడుకోకుండా నార్మల్ గా లాగిచ్చేసింది. అదే మణికంఠనో లేకుంటే ఇంకో కంటెస్టెంట్ సోనియానో ఇంకొక రై ఉంటే ఎక్కి ఏడ్చి గందరగోళం క్రియేట్ చేసి సింపతికి ట్రై చేసేవాళ్ళు.